బెదిరిస్తోన్న వైసీపీ బ్యాచ్కి, వాళ్ళ నాయకుడికి, భయపడుతున్న కొంతమంది అధికారులకి అందరికీ ఒకేసారి ఆయన సమాధానం చెప్పారు, భరోసా ఇచ్చారు. ఏమర్థమైంది ఆయన వ్యాఖ్యల్లో మనం తీసుకోవాల్సిన ఇదేంటి సారాంశం? ముందుగా రిషి గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారికి, అలాగే మిత్రుడు సాహిబ్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఇక్కడ రిషి గారు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా అంటే ఒక నటుడిగా అతని అగ్రస్థానం, అందుట్లో అలాంటి అనుమానమే లేదు. నాకు నటుడిగా బాగా తెలుసు ఆయన, ఎందుకంటే ఈ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా నేను చాలా దగ్గరగా చూశాను నేను ఆయన్ని. ఒక ప్రశ్నించే తత్వంతో పాటు చాలా దుడుకు స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఎలా మసులుకుంటాడా అని చెప్పి నేను భావించాను. మొట్టమొదట ప్రజారాజ్యం అప్పుడు ఆయన మాట్లాడే విధానం అంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం, రాజకీయాల్లో ప్రక్షాళన చేయాలని చెప్పని ఒక అంకిత భావంతో వచ్చే వ్యక్తులు కావాలి అని చెప్పని నేను భావించిన వ్యక్తులు నేను కూడా ఒకడిని. ఆ తర్వాత 2014లో పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ గమనించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డికి ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓట్లు చీల్చకూడదు అన్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీకి మద్దతు విధానం కూడా మనం మర్చిపోకూడదు. తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను చూసిన తర్వాత, స్వయంగా ఆయనకే ఎదురైన అనుభవాలను చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళ సభల్లో పలుమార్లు చెప్పడమే కాకుండా, మీకు గుర్తుంటే ఆయన ఇప్పడం సభలో చెప్పినటువంటి విషయాలు మనం మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఓటు కూడా వ్యతిరేక ఓట్లు నేను చేల్చనివ్వను, చూడండి మీరు అని చెప్పడం మొదలుపెట్టి, అలాగే తరువాత పదునుదేలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం రానివ్వను వైఎస్ఆర్సీపీ పార్టీని, పాతాళ లోకానికి తొక్కేస్తాను అని చెప్పని ఎక్కడ నెగ్గాలో కాకుండా ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా, ఇందాక సాహెబ్ గారు చెప్పినట్టు రాజకీయాల్లో ఒక పరిణితి గల నాయకుడిని చూస్తున్నాను నేను ఈ మధ్య. ఎందుకంటే మొట్టమొదటి బాధ్యత తీసుకున్నప్పుడు తనకు ఏ అధికారి కావాలో తీసుకొని ఆ యొక్క శాఖల మీద అధ్యయనం చేసి అవగాహన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకెళ్తున్నాడో, అంటే ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు తను చేయాల్సిన పని ఏ విధంగా చేయాలో చేసుకుంటూ వెళ్తున్న విధానం చూసిన తర్వాత, ఇప్పటికీ ఈ కూటమి అధికారంలోకి వచ్చేసి 18 నెలల 11 రోజులు అవుతుంది ఈ రోజుతో చూసుకుంటా ఉంటే. ఇప్పటి వరకు కూడా వీళ్ళు పెట్టుబడుల గురించి ఆలోచించారు ఇప్పుడు దాకానైతే నేను భావిస్తున్నా నిస్సందేహంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిట్మెంట్ కావచ్చు, ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనతో కావచ్చు, ఆయన ఉన్నటువంటి దూకుడు మనస్తత్వాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుగా మొత్తం కంటైన్ చేసేసారు. ముందుగా రాష్ట్రంలో అభివృద్ధితో పాటు ఆదాయం పెరిగే విధంగా ముందుకు గనక తీసుకుని వెళ్తే ఈ పిల్లలు పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకు వెళ్ళే అవకాశం లేకుండా ఉద్యోగ కల్పనకి మనం గనక బాటలు వేసుకుంటూ ముందుకు గనక వెళ్ళగలిగితే ఇంకా మనకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల సమయం ఉంది. ఎవరిని ఎక్కడ ఎలా చెప్పాడు కదా, ఏ కీలుకి ఆ కీలు, ఏ కాలు కాలు ఇరిసి కూర్చోబెట్టడం ఎలాగో తెలిసిన వ్యక్తిగా, ఒక అంటే అతను ఆలోచన వ్యక్తిగా ముందుకెళ్ళేటప్పుడు ఏ విధంగా చేయొచ్చో ఒక అవగాహన ఉన్న వ్యక్తి. ఇందాక మీరు ఒకటి ఉదాహరించారు, చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉన్నారు, మొన్న కూడా క్లియర్గా చెప్పేశారు. అలాగే లోకేష్ బాబు గారు 2 రోజుల క్రితం చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోకుండా ఎవరు మాట్లాడరు, ఈ విషయం గమనించుకోండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ రోజు ఈ ప్రభుత్వంలో వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎవరో ఒకరి ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఇబ్బడిమొబ్బడిగా పెట్టుబడులు వచ్చినాయి, ఊహించిన దానికంటే అదనంగా వచ్చినాయి. 20 లక్షల ఉద్యోగాలతోటి మేము ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరూ కలిసి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు 20 లక్షలు ఏంటి 50 లక్షల దాకా వెళ్తున్నామంటే ఏ స్థాయిలో పెట్టుబడులు తీసుకొస్తున్నారో అర్థమైంది. కాబట్టి నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్రం అనేది అక్షరక్రమంలోనే కాకుండా వీళ్ళ ముగ్గురు త్రయంతో ఈరోజు కేంద్రం ఇస్తున్న సహాయ సహకారాలతోటి 2047 వీళ్ళు ఊహించినటువంటి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో కావచ్చు, అభివృద్ధి రంగంలో కావచ్చు, భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎలుగొందే విధంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీగా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు ఈ ఆకురౌడీలు, నిన్న ఆయన సంబోధించినట్టు ఆకురౌడీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలా విచ్చలవిడిగా వెళ్తున్నారంటే, ముందు ఒక మాట చెప్పిన తర్వాత దాంట్లోకి వస్తాను నేను. ఎందుకు వాళ్ళ ఆలోచన ఏంటంటే, వాళ్ళు ఊహించని విధంగా వాళ్ళు అసలు ఈ పథకాలు వీళ్ళు ప్రకటించారు, ఏ విధంగా ఇవ్వగలరు, నేను అప్పులన్నీ తీసుకొచ్చాను, ఎవరు అప్పిచ్చేవాళ్ళు లేరు ఆంధ్ర రాష్ట్రానికి, వీళ్ళు ఏ విధంగా ఇవ్వాలని చెప్పని విపరీతమైన ఆశతోటి ఉండి మొదటి నెల నుంచే ఇబ్బంది పడతారని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా
ఈ 18 నెలల కాలంలో 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. జీతాలతో పాటు పెన్షన్లు కావచ్చు వీళ్ళందరికి కూడా ఇచ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న విధానం చూసుకున్న తర్వాత వాళ్ళకి ఒకటే ఆలోచన వచ్చింది. దీంతో పాటు మనం ఇచ్చిన దానికంటే అదనంగా పథకాలు ఇస్తున్నారు. రెండోది, ఈరోజు రాష్ట్రానికి ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విధంగా పెట్టుబడులు వస్తే మన పరిస్థితి ఏంటి? మామూలుగా